హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నా. మరొక వంటతో మీ ముందుకైతే వచ్చేసాను నేను ఈరోజు. ఇవాళ నేను ఏం చేయబోతున్నానంటే గోధుమ పిండి ఎగ్ దోశ చేయబోతున్నా. నా స్టైల్లో ఎలా ఉంటుందో చూసేయండి. ఒక కప్పు అయితే గోధుమ పిండి తీసుకున్నానండి. దానికి ఏమేమి కావాలో చూపిస్తా ఇప్పుడు మీకు. కారం, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, కరివేపాకు, గరం మసాలా, సాల్ట్, జీలకర్ర, ఒక ఎగ్ అయితే తీసుకున్నానండి. ఒక కప్పు గోధుమ పిండికి ఒక ఎగ్ తీసుకున్నా. ఒక గ్లాస్ వాటరు, చాలా చాలా బాగుంటుందండి గోధుమ పిండి ఎగ్ దోశ. మీరు కూడా ట్రై చేయండి. ఇవన్నీ దీంట్లో వేసేసి కలిపేసుకుందాం. ఇప్పుడైతే అవి మొత్తం పిండిలో వేసుకొని కలుపుకుందాం. కొత్తగా మా ఛానల్ ఎవరన్నా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఆ ఎగ్ అయితే అందులో వేసేసుకుందామండి. ఎగ్ వేసుకున్నాం కదా, వాటర్ కూడా వేసేసుకొని మొత్తం కలిపేసుకుందాం. నేను ఎలా చేశానో కామెంట్ చేయండి. ఇప్పుడు కలిపేసుకున్న తర్వాత మొత్తం పూర్తిగా వాటర్ వేసుకొని కలిపేసుకున్న తర్వాత ఒక 10 నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలండి. మూత పెట్టి పక్కన పెట్టుకున్న తర్వాత 10 నిమిషాలు తీసుకోవాలి. 10 నిమిషాలు అయిపోయిందండి. ఇప్పుడైతే మనం ఎగ్ దోశ వేసేసుకుందాం. గోధుమ పిండి ఎగ్ దోశ అయితే వేసేసుకుందామండి. ఇప్పుడు చాలా చాలా బాగుంటుంది, స్మూత్గా ఉంటాయండి. టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది. ట్రై చేయండి ఎవరైనా చూసేవాళ్ళు. నేను చాలా చాలా సార్లు చేశానండి, చాలా బాగుంటుంది. చపాతీ అంటే రొటీన్ కదా, ఎవరైనా చేస్తారు. ఇలా ట్రై చేయండి, బాగుంటుంది. చపాతీ, పూరి అందరూ చేసుకుంటారు కదా. మన గోధుమ పిండి ఎగ్ దోశ అయితే రెడీ అయిపోయిందండి. చూస్తుంటారా నాకు నోరు ఊడిపోతుంది ఎప్పుడు తిందామా అని చెప్పేసి. దోశలు మాత్రం సూపర్ వచ్చినాయి. మన గోధుమ పిండి ఎగ్ దోశ అయితే రెడీ అయిపోయిందండి. నేను ఎలా చేశానో కామెంట్ చేయండి, లైక్ చేయండి. మా వీడియోస్ చూస్తున్నారు కానీ ఎవరు కామెంట్ చేయట్లేదు, లైక్ చేయట్లేదు, సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదండి. నేను ఎలా చేశానో కామెంట్ చేయండి. మన గోధుమ పిండి ఎగ్ దోశలు రెడీ అయిపోయినాయి. ప్లేట్లోకి తీసేసుకున్నాం. ప్లేట్లోకి తీసేసుకొని నేను గోధుమ పిండి ఎగ్ దోశల్లోకి పచ్చిమిరకాయల పచ్చడి అయితే నేను వేసుకొని తింటా. మీకు అందరూ తెలిసే ఉంటుందిగా, పచ్చిమిరకాయల పచ్చడి అంటే టమాటా చట్నీ అంటారు కొంతమంది. టమాటా చట్నీ అంటారు. ఇప్పుడు ఆ చట్నీ వేసుకొని నేనైతే తింటున్నా. అట్లయితే ఎంత స్మూత్గా ఉన్నాయి, అసలు పట్టుకుంటేనే అసలు జారిపోతున్నాయి. ఎంత స్మూత్గా ఉన్నాయి, కాలిపోతున్నాయి. అట్లయితే వేడివేడిగా ఉన్నాయి. టేస్ట్ అయితే సూపర్ వచ్చిందండి, అదిరిపోయింది. చాలా చాలా బాగుంది. నేను అన్నానని కాదు, మీరు కూడా ట్రై చేయండి ఒకసారి ఎలా ఉన్నాయో. నేను ఎలా చేశానో కామెంట్ చేయండి. బాయ్ బాయ్. మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. బాయ్.